తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 21వ రోజు వినాల్సినటువంటి కథ తెలుసుకుందాం. నిన్నటి రోజున పురుంజయుడు ఇతర రాజులతో యుద్ధం చేయడానికి బయలుదేరడం వరకు చెప్పుకున్నాం. ఆ యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చిందో కూడా చెప్పుకున్నాం. ఆ వీడియో లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. పూర్తి వివరాలకై ఆ వీడియోని తప్పక చూడండి. ఇంకా ఆలస్యం లేకుండా ఈ రోజు కథ విందాం. పురుంజయుడు మరియు శత్రురాజులు చేసేటువంటి యుద్ధంలో ఇరు పక్షాల్లో ఉన్నటువంటి అశ్వ సైనికులు, గజ సైనికులు, మల్లయుద్ధ యోధులు, ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు సైన్యాలు హుంకరించుకొనుచు సింహనాదాలు చేస్తూ విజయం కోసం పోరాడుతూ ఉన్నారు. ఆ రణభూమిన అనేక మంది వీరులు అసూలు బాసినారు. వారి కోసం దేవదూతలు పుష్పక విమానంపై వచ్చి వారిని తీసుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి అతి భయంకరమైన ఒక యుద్ధం సూర్యాస్తమయం వరకు జరిగింది. 3 అక్షోహిణుల సైన్యం ఉన్నటువంటి పురుంజయ సైన్యం ఓడిపోయింది. దానితో పురుంజయుడు రహస్య మార్గమున తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వచ్చినటువంటి వశిష్ఠ మహాముని ఈ విధంగా పురుంజయునితో చెప్తూ ఉన్నాడు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేకుండా పోయింది. ధర్మాన్ని తప్పావు. ఇకనైనా సన్మార్గంలోనికి రమ్ము. భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనతో ఉన్నావు. జయాపజయాలు దైవాధీనాలు. శత్రురాజులను ఓడించి నీ రాజ్యాన్ని తిరిగి పొందాలి అన్నా రేపు కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో వచ్చుచున్నది. స్నాన జపాది నిత్యకర్మాలు ఆచరించి దేవుని సన్నిధిన దీపారాధన చేస్తే భగవంతుని నామస్మరణ చేస్తూ నాట్యం చేయుము. అలా చేయుట వలన శ్రీమన్నారాయణుడు నీ శత్రువును ఓడించుటకు తగిన శక్తి ప్రసాదిస్తాడు. అంతేగాక పుత్ర సంతతి కూడా కలుగుతుంది అని చెప్పాడు. దానికి పురుంజయుడు శ్రీహరిని మొదలో తలుచుకొని వశిష్ఠ మహాముని చెప్పినట్టుగా పురుంజయుడు చేయడానికి నిశ్చయించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనం రేపటి కథలో విందాం. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. అలాగే ఎటువంటి సందేహాలు ఉన్నా అడగండి, మీకు సమాధానం తప్పక దొరుకుతుంది.